వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి మన ఇండియన్ బ్రాండ్ లావా అగ్ని 4 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ అని ఈ వీడియోలో డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ చెప్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లావా అగ్ని 4 చూసుకుంటే డిఫరెంట్గా ఉంది. డ్యూయల్ కెమెరా కట్అవుట్ బాగుంది, డిఫరెంట్ యూనిక్ ఉంది. ఇక్కడ కెమెరా కట్అవుట్తో పాటు మీకు పైన కనిపిస్తుండొచ్చు మైక్, స్పీకర్స్ అయితే పైన కనిపిస్తున్నాయి. కిందకొచ్చేద్దాం. సో హైలైట్‌లో చూసుకుంటే కార్పొరేట్ పర్పస్, పీస్ ఆఫ్ పర్ఫెక్షన్ ఉంది. అండ్ యాహ్! ఇంకేమున్నాయి? ఓకే. నార్మల్‌గా యానిమేషన్స్ ఉన్నవి. క్రాఫ్టెడ్ అల్యూమినియం అనేసి అయితే పెట్టారు, బాగుంది. అండ్ ఎక్స్‌పెక్టేషన్ చూసుకుంటే మాత్రమే యాహ్! 360 డిగ్రీ రైవల్ ఎలగెన్సియా. ఓకే. ఇక ఇది బ్లాక్ వేరియంట్ ఇది. ఇంతకుముందు చూపించిన వైట్ వేరియంట్ అనమాట. ఏఐ ఓకే. వీళ్ళది సెపరేట్‌గా ఏఐ గూడా ఉందా? సో, వీళ్ళకి మీట్ ద ఇంటెలిజెంట్ బిహైండ్ అగ్ని. వాయు ఏఐ అని తీసుకొచ్చి స్మార్ట్ కంపెనీ దట్ లర్న్స్, అడాప్ట్ అండ్ అడిస్టర్స్ అంట. సో, ఒక కుక్క పిల్లని పెట్టిర్రు. పిల్లని కుక్క పిల్ల ఉన్నట్టుంది ఇక్కడ. బాగుంది. ఏఐని గూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఏఐ టెక్స్ట్ టు ఇమేజ్ ఇక్కడ చూపించేసి జనరేటివ్ సంబంధించింది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మీడియా డెన్సిటీ 8350 ప్రాసెసర్ వస్తుంది. 4 నానోమీటర్స్‌ది పర్లేదు బాగుంది. అండ్ కిందకొచ్చేసరికి పెద్ద డిస్‌ప్లే వస్తుంది. ఒక స్టోరేజ్‌తో పాటు పెద్ద డిస్‌ప్లే, LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్, వేపర్ కూలింగ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వస్తుంది. షూట్స్ మంచి పిక్చర్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. 50 మెగా పిక్సెల్‌ది ఓఎస్ మెయిన్ కెమెరా 4K 60 fps దాకా వస్తుంది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఓకే. 4K 60 fps దాకా వస్తుంది, బాగానే ఉంది. అండ్ పైకెళ్ళిపోదాం బయ్. సో ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే బయ్, అమెజాన్‌లో పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ అనమాట స్మార్ట్ ఫోన్ ఇది. ప్రైస్ చూసుకుంటే 25,000 ఏమో ఉంది. ఇక్కడ ఆఫర్ కలుపుకొని ఇంక్లూడింగ్ డిస్కౌంట్ 2000 అనేసి అయితే పెట్టారు. సో 23,000కి వస్తుంది. 25థ్ నవంబర్ రోజున, అంటే ఇంకా 5 రోజులు ఉంది. సో 5 రోజులకు మధ్యాహ్నంకి సేల్ స్టార్ట్ అయిపోతుంది అఫీషియల్‌గా. సో ఇది ఇంతకుముందుకి ఏవైతే నేను హైలైట్స్ మీకు చెప్పినానో అవే హైలైట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఏఐకి సంబంధించినవి గానీ, ప్రాసెసర్‌కి సంబంధించినవి గానీ. సో మెయిన్ స్పెసిఫికేషన్స్‌కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మెయిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ ఉన్నవి. 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి 5G సపోర్ట్ ఉంది. విఎన్ఆర్ వస్తుంది. హెడ్సెట్, టైప్ సి చార్జెస్, సిమ్ ఇంజెక్టర్ పిన్, బ్యాక్ కవర్ కేస్‌తో పాటు కూడా వస్తుంది. ఆబ్వియస్‌గా ప్లాట్‌ఫార్మ్ చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 వస్తుంది. 16 ఇచ్చేదుండే. ఇదొక్కటి మైనస్ అనుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఇచ్చేదుండే. ప్రాసెసర్ బాగుంది. 4 నానోమీటర్ ప్రాసెసర్ తీసుకొచ్చారు. డిస్‌ప్లే బాగుంది. 6.67 ఇంచెస్ డిస్‌ప్లే, ఫ్లాట్ అమోలెడ్ తీసుకొచ్చారు. ఇదొకటి మంచిగా చేశారు. టెంపర్ గ్లాస్ కూడా కొంచెం ఇష్యూ వస్తది. అది క్లియర్ చేసిర్రు అనుకోవచ్చు. 1.5K రెజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ఐ ప్రొటెక్షన్. నిజంగా చెప్పుకోవాలంటే ఇక మర్చిపోయినా, ఇది వైడ్ వన్ L1 సపోర్ట్ ఇచ్చిర్రు ఈళ్ళు. వైడ్ వన్ L1 సపోర్ట్ ఫర్ నెట్‌ఫ్లిక్స్ అండ్ హెచ్‌డీఆర్ ప్లేబ్యాక్ సపోర్టెడ్ ఆన్ యూట్యూబ్ అనేసి సెపరేట్‌గా మెన్షన్ కూడా చేసిర్రు. 50 మెగా పిక్సెల్ ఓఎస్ కెమెరా విత్ 4K at 60 FPS అయితే బాగానే వస్తుంది. ఇది బాగుంది. అండ్ ఇది సామ్‌సంగ్ వాళ్ళ ఎస్‌కేజే 5J-N1 సెన్సార్ యూజ్ చేసి ఈఐఎస్‌తో పాటు వస్తుంది. ఈఎస్‌కి అండ్ 50 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. హెచ్‌డీఆర్ సపోర్ట్స్ వస్తున్నాయి. బాగుంది. అండ్ మెమరీ చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ బాగుంది. ఇది అడిషనల్‌గా వర్చువల్ ర్యామా? ఓకే. 8 జీబీ ర్యామ్ వేరియంట్, అడిషనల్‌గా వర్చువల్ ర్యామ్ యాడ్ చేసుకోవచ్చు. దాని పెద్దగా ఫరకేం పడదు బయ్. సో థిక్‌నెస్ అయితే ఎక్కువ ఉంది. 8.67 థిక్‌నెస్‌తో పాటు కూడా వస్తుంది. 208 గ్రామ్స్ వెయిట్. బ్యాటరీ 5000 మిల్లీ బ్యాటరీ విత్ 60 అవర్స్ చార్జరు. 19 మినిట్స్‌ల 50% అయిపోతది. ఫుల్ చార్జ్ కావడానికి మాత్రం గంట సేపు పడతదంటారు. సో అదొకసారి చెక్ చేసుకోండి. నా ఒపీనియన్‌ల లైక్ 20, 80% పెట్టుకున్నారంటే మాత్రం బై నా లెక్క ప్రకారం అయితే అర్ధగంటలో మీకు ఫుల్ చార్జ్ అయిపోతది. అండ్ ఇక్కడ బ్లూటూత్ వెర్షన్ చూసుకుంటే 5.4 వస్తుంది. టైప్ సి, యూఎస్‌బి 3 వచ్చింది. అది జర బాగా అనిపించింది నాకు. వైఫై 6ఈతో పాటు కూడా వస్తుంది. సో డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై వస్తది. మల్టీమీడియాకి సంబంధించిన కోడెక్స్ ఇవి సాఫ్ట్‌వేర్స్‌కి సంబంధించి చూసుకుంటే ఓకే. సెన్సార్‌లు ఉన్నాయి ఇక్కడ. సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మాత్రమే. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, యాప్ లాక్స్ వస్తుంది. మొబైల్ యాంటీ థెఫ్ట్ అలారం, యాంటీ పీయింగ్, హైడ్ యాప్స్, హైడ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్‌తో పాటు బాగానే వచ్చింది. వాయు ఏఐ అసిస్టెంట్‌తో పాటు కూడా వస్తున్నాయి. కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్, హారోస్కోప్, ఫోటో ఎడిటర్ వీళ్ళ కోసం కస్టమైజేషన్ వీళ్ళున్నాయి. స్పెషల్ చూసుకుంటే యాక్షన్‌కి కస్టమైజేషన్ వచ్చింది. జెమినీ ఏఐ వచ్చింది. ఆహ్, కొన్ని అడిషనల్‌గా చూపించారు. గేమ్ బూస్టర్స్ అవన్నీ కూడా చూపించారు. బాగా అనిపించినాయి. సెన్సార్స్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జిరోస్కోప్, మ్యాగ్నెటిక్
మ్యాగ్నోమీటర్, ఆంబియెంట్ ఫింగర్ ప్రింట్స్, ఇన్ఫ్రారెడ్, ఐఆర్ బ్లాస్టర్ అనుకోవచ్చు. థర్డ్ పార్టీ యాప్స్‌తో పాటు అనేసి అయితే బ్రాకెట్‌లో మెన్షన్ చేశారు. సో, బాగుంది భయ్. ఇక్కడ ప్రైస్ టు వాల్యూ ఫర్ మనీ చూసుకుంటే మాత్రము లావా అగ్ని 4 ఏదైతుందో చాలా బాగా అనిపించింది నాకు. ఫీచర్స్ వైస్, స్పెసిఫికేషన్స్ వైస్ చూసుకుంటే మాత్రం అది స్మార్ట్ ఫోన్ బాగుంది. ఇన్ కేస్ ఒకవేళ ఏదైతే మీ బడ్జెట్ ఉంది అంటే ఇట్లా ఇండియన్ బ్రాండ్ కావాలనుకుంటే ఫీచర్స్ వైస్ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. సేల్ స్టార్ట్ అయినప్పుడు సెపరేట్‌గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఫీచర్స్ వైస్ చాలా బాగుంది. ఒకవేళ గిట్ట మీరు పర్చేస్ చేసుకుంటే మాత్రం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో స్పెసిఫికేషన్ మీరు కూడా చూసారు, ప్రైస్ కూడా చూసారు కదా. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వెషన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. మాక్సిమం వితిన్ 1 డే లోపే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.